కదిరి కుమరవాన్పల్లిలో భారీ పేలుడు సంభవించడంతో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత భారీ పేలుడు ఏ విధంగా వచ్చింది, 4 మృత్యువాత పడడం, 21 మంది పైగా గాయపడడంతో ఒక్కసారిగా ఈ కదిరి ఏదైతే ఉందో ఉలిక్కిపడిన పరిస్థితి. ఇంత పెద్ద బ్లాస్ట్ జరగడానికి కారణం ఏమిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ జిల్లా ఎస్పీ స్వయంగా పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాడు. ఏపీ ఎఫ్ఎస్ఎల్ టీంతో పాటు మిగిలిన ఫోరెన్సిక్ బృందం కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారో జిల్లా పుట్టపర్తి సత్సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎన్ని గంటలకు బ్లాస్ట్ జరిగింది, బ్లాస్ట్ ఏ విధంగా జరిగిందని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? అంటే దాదాపు 12 గంటలకి బ్లాస్ట్ జరిగినట్టు ఉంది. మనకి 12:45 to 1 మధ్యలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీంట్లో ఏంటంటే వెంకన్న ఒక పర్సన్ ఉన్నారు. ఈ వ్యక్తి తెలంగాణ నుంచి 10 సంవత్సరం ముందు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. జనరల్ ఏంటంటే ఈ రోడ్ వర్క్స్ తర్వాత అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఉన్న అంటే ఈ రాయిలు ఉన్నదాన్ని జనరలీ బ్లాస్ట్ చేస్తుంటారు. దానికి జనరలీ రిగ్ వెహికల్ యూస్ చేస్తారు. ఒక ట్రాక్టర్ లాంటి ఒక రిగ్ వెహికల్ యూస్ చేస్తారు. జనరలీ దాంట్లో లైసెన్స్డ్ ఉంటాయి. వాళ్ళు రిగ్ వెహికల్లో హోల్స్ పెట్టేసి దాంట్లో జెలటిన్ స్టిక్స్ పెట్టేసి బ్లాస్ట్ చేస్తుంటారు. జనరలీ కాంట్రాక్టర్స్ వీళ్ళు లైసెన్స్ తీసుకున్న వాళ్ళని యూస్ చేసి ఈ పనులు చేసుకుంటుంటారు. ఈ పని చేసేవాడు వీళ్ళు ఫ్యామిలీ నలుగురు ఇతర కిడ్స్ ఉన్నారు. అరౌండ్ 12 o'clockకి ఒక మంట వచ్చినట్టు దాన్ని చూసిన వాళ్ళు విట్నెస్ చెప్తున్నది ఏంటంటే మంట వచ్చినప్పుడు వీళ్ళు నలుగురు కూడా బయటకు వచ్చేసి అరిస్తున్నట్టు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు, ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది, పక్కన ఉన్న వాళ్ళు ఒక 20-22 మంది అందరికి కలిసి ఆ మంటని ఆపడానికి కోసం వచ్చినప్పుడు అప్పుడు బ్లాస్ట్ జరిగినట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఎందుకు జరిగిందన్నది మనము కన్ఫర్మ్ చేయాలంటే దానికి ఆల్రెడీ క్లూస్ టీమ్ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రివెంట్ చేశాము. తర్వాత ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ టీం కూడా లోపలికి వచ్చేసారు. ఇప్పుడు అనలైజ్ చేస్తారు. దాన్ని బట్టి మనకి బ్లాస్ట్ అనేది దేనివల్ల జరిగింది అనేది మనం చెప్పగలుగుతాము. దీంట్లో 9 మంది చనిపోయారు, 24 మందికి గాయాలయ్యాయి. బట్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నట్టు మనకి ఇనిషియల్గా సమాచారం. ప్రధానంగా చెప్పండి, ఎందుకంటే జిల్టన్ 6 వాడకం అనేది ఒక నిషేధించినది. ఏదైనా లైసెన్స్ ఉండేవాళ్ళు మొత్తం లైసెన్స్ ఉండేవాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చెప్పండి సార్, వీళ్ళకి లైసెన్స్ ఉందని తెలిసిందా? ఎన్ని జిల్టన్ 6 ఇంట్లో పెట్టుకోవడానికి తెలిసింది? సో ఇప్పుడు అది అన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్స్లో తెలిపించాలి. బట్ అదే ఇప్పుడు లైసెన్స్డ్ రిగ్ ఉన్న వాళ్ళు కూడా జనరలీ ఎవరి దగ్గర లైసెన్స్ ఉందో ఆ జెలటిన్ 6 వాడతారు. కాకపోతే ఈ వ్యక్తి ఇంట్లో ఎందుకు పెట్టారా లేదా అనేది మేము వెరిఫై చేస్తాం. సార్ ఇప్పుడు అది ఏదైతే ఉందో మీరు జిల్టన్ 6 గురించి స్పెసిఫిక్గా చెప్పండి. ఎందుకంటే పేలుడు గ్యాస్ సిలిండర్ పేలిందో మొదటగా జిల్టన్ 6 భారీతున్నాయి. సిలిండర్తోనే ఇంత ప్రమాదం జరిగే అవకాశం ఉందంట. అసంప్షన్లో ఏమి కూడా చెప్పలేము. మీరు ఎన్నిసార్లు అడిగినా పాయింట్ అంతే. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చిన సమయం అంటే గ్యాస్ లీక్ అయిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని జెలటిన్ 6లో మంట వచ్చి చేస్తున్నట్టు అంటే మనం అనుమానిస్తున్నాము. చూసిన వాళ్ళకి అక్కడ జెలటిన్ 6 ఉందా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో యజమాని మీరు అంటే మాట్లాడడం జరిగిందా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగింది? వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనము అక్కడ ఎవరు దీంట్లో వెంకన్న అనే వ్యక్తి ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ కనిపించట్లేదు. మనము ఇప్పుడు పికప్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చారంటే మనకు క్లారిటీ వస్తాయి. ఓనర్తో పాటు మాట్లాడలేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పాటు మాట్లాడాము. వాళ్ళు చెప్పినది బేస్ చేసుకుని వచ్చాము. ఎలాంటి కేసు నమోదు చేసే అవకాశం ఇంకా అంటే చెప్తాము. అంటే మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈవినింగ్కి మనం డిసైడ్ చేస్తాము దీన్ని ఎంత రోల్ ఉంది, ఏ మెటీరియల్ ఉందా, సో చేసిన వాళ్ళు ఇల్లు ఉందా లేదా అన్నది వెరిఫై చేసిన తర్వాత కేసు అనేది ఏ సెక్షన్ వాడాలి, ఎవరు అక్యూజ్డ్గా వస్తారన్నదాన్ని కూడా అన్ని డిసైడ్ చేయాలి. ప్రభుత్వ పరంగా ఇప్పటికే హోమ్ మినిస్టర్ అలాగే లోకల్ మినిస్టర్ కూడా మాట్లాడారని చెప్తున్నారు. మీ ఇంటి ఎలాంటి సమాచారం సేకరించారు? ఇప్పుడు ఏమి ఫ్యాక్ట్స్ చెప్పానో అదే నేను చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఉందో ఘటనా స్థలాన్ని సత్సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా పరిశీలించిన పరిస్థితి ఉంది. మొత్తం చూడొచ్చు ఈ ప్రాంతాన్ని మొత్తం సీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఏపీ ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి టీం కూడా ఉంది. కొంతసేపు క్రితం ఫోరెన్సిక్ టీం ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా బ్లాస్టింగ్ జరిగిన ప్రాంతంలో ఎలాంటి చిన్న వైర్లు తీగలున్నా అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అయితే మనకి అందుతున్న సమాచారం మేరకు ఏదైతే ఉంది ఘటనకు సంబంధించి ఎలా జరిగిందని కోణంతోనే పోలీసులు ఎక్కువగా సమాచారం సేకరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ బ్లాస్టింగ్ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని కూడా పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. పోలీసులు ప్రస్తుతం వాళ్ళ ఇంటికి సంబంధించిన యజమానితో పాటు మిగిలిన ఇంట్లో ఉన్న నివాసం ఉంటున్న వారిని కూడా ఎక్కడికి వెళ్ళారని ఆరాధిస్తున్న పరిస్థితి. వారిని విచారిస్తే తర్వాత అన్ని విషయాలు తెలిసే అవకాశం జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ప్రధానంగా ఒక ఇంటిలో పేలుడు సంభవించడం, ఆ ఇంటిలో వారిని కాపాడడానికి వెళ్ళిన బయట వ్యక్తులు 9 చనిపోవడం, అలాగే 21 మందికి పైగా గాయపడడంతో ఈ ప్రాంతం అంతా భయానక వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం పేలుడు సంబంధించిన ఈ 4 సంబంధించి ఇండ్లు మొత్తం
దెబ్బతిన్న పరిస్థితి. ఇది నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న భవనం కూడా కూలిపోయింది. అలాగే పక్కన ఇంకో భవనం కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ ఇంట్లో ఏదైతే వర్క్ జరుగుతుందో వారంతా దాదాపు 22 మంది వర్కర్స్ ఒకసారిగా ఆ ఇంట్లో మంటలు రేయడంతో దాన్ని ఆర్పే ప్రయత్నంలో ఇదంతా జరిగిందని చెప్పి పోలీసులకు ప్రాథమిక సమాచారం అందిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఘటనకు సంబంధించి ఇప్పటికే ఫోరెన్సిక్ టీంతో పాటు ఎఫ్ఎస్ఎల్ టీం కూడా అన్ని విధాల ఏమున్నాయి ఇక్కడ ఎక్కడ పేలుడు జరిగిందని కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. మనకి ప్రస్తుతం చూడొచ్చు ఎఫ్ఎస్ఎల్ టీం కూడా ఫోరెన్సిక్ బృందం కూడా ఇక్కడ అవయాలు మొత్తం ఏదైతే ఉందో సంభవించి మొత్తం ఇక్కడ ఏమైనా దొరుకుతాయని క్లూస్ అని చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ బృందం అధికారులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. మొత్తం ఇంట్లో అయితే మొత్తం తునాతునకలైన పరిస్థితి. మొత్తం ఇంట్లో చూడొచ్చు మొత్తం బిల్డింగ్ కూడా, ఎందుకంటే ఇది ఇప్పటికే బ్లాస్టింగ్తో పరులు చేయడంతో లోపలికి కూడా ఎవరిని అనుమతించిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇది కదిరి కుమరవన్లోకి సంబంధించిన బ్లాస్టింగ్ సంబంధించిన అప్డేట్స్. ఓటు హైదరాబాద్ స్టూడియో.